వంశీ గారు హాయ్ అండి. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు సినిమాలన్నీ. ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు సినిమాతో మీ సినిమా కూడా పోటీగా ఉంది. సో ఎలా ఉండబోతుంది సంక్రాంతి సీజన్ సినిమా ఇండస్ట్రీ? అన్నీ మీరే చెప్పారు కదా, నేను చెప్పేది మీరు చెప్పండి సార్, నేను చెప్పింది ఏముంది, మీరు చెప్తే కరెక్ట్ తెలుస్తుంది కదా. అసలు ఎలా ఉండవు ఈసారి అందరికంటే నాది చిన్న సినిమా, సో జనాలు అందరూ నా మీద జాలిపడి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. సో సింపతి కార్డా మీరు? సింపతి కార్డ్ వేసినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా. లాస్ట్ టైం 2 సార్లు ట్రై చేసినా మీరేమి ఒప్పుకోలేదు కదా. ఎట్లయినా రౌడీజం రివర్స్ అవుతుంది. నాకు సింపతి కార్డ్ వేసినా నాకు వర్కౌట్ అవ్వట్లా. సర్టిఫికేట్ పెడతారు కదా సిబిఎఫ్సికి, దాని తర్వాత చిన్న సినిమా అని పెట్టండి. నేను చెప్పుకోవాల్సి వస్తుంది రిచోడ్కి వెళ్ళి చిన్న సినిమా, ఇంకా తప్పదు కదా నాకు. అండ్ ఎపిక్ విషయంకి వస్తే ఈ సినిమా ఏంటి, ఏ స్లాట్లో రిలీజ్ చేస్తున్నారు? ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఒక 1 వీక్ 10 డేస్లో అన్నీ డిసైడ్ చేద్దామని. 2026 నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అట్లీస్ట్. సో అందుకని నేను కరెక్ట్గా అన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ బాగా లాస్ట్ 2-3 నెలలు బాగా ఎక్కారు కదా నన్ను. సో నెక్స్ట్ ఇయర్ మీకు ఒక కామెంట్ కూడా పాస్ చేసి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సినిమా జాగ్రత్తగా చూసుకుని వేద్దామని. సో డేట్లు హడావిడ ఏం లేదు, ప్రతిదీ రిలీజ్ అయితే హిట్ అయ్యేవాలి అనుకునే రిలీజ్ చేయాలి ఇంకా సినిమాని, అంతే. ఆల్ ది బెస్ట్ అండి. అచ్చా హాయ్, అచ్చా ఇక్కడ. సో లవ్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద